ఎవరైతే న్యూ కోర్స్ నేర్చుకుందామో, స్టార్ట్ చేద్దామో, న్యూ టెక్నాలజీకి స్విచ్ అవుదాం అనుకునే వాళ్ళకి కొంత ఈ కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. ఏ స్కిల్స్ బాగా పర్ఫెక్ట్‌గా ఉన్నాయి, ఏ స్కిల్స్ డిమాండ్ ఉన్నాయి, క్లయింట్ ఎలాంటి స్కిల్స్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఓకే. లో డిమాండ్స్ ఉన్న జాబ్స్ ఏంటివి అండ్ హై డిమాండ్ ఉన్న ఐటీ జాబ్స్ ఏంటివి? ఒక 2030 వరకు, ఇప్పటి నుంచి 2030 వరకు ఎలాంటి జాబ్స్‌కి మనం నేర్చుకుంటే మన కెరీర్ గ్రోత్ ఉంటుంది. ఈ కన్ఫ్యూజన్ అయితే చాలా మందికి ఉంటుంది. సో, అందువల్ల ఏ స్కిల్స్ నేర్చుకోకపోవడం బెస్ట్, ఏ స్కిల్స్ నేర్చుకుంటే మనకి కెరీర్ గ్రోత్ ఉంటుంది అండ్ ఏ వల్ల కొంత లో రిస్క్ ఉంటుంది అనేది నేను ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఫస్ట్ ఏంటంటే మనం లో డిమాండ్ ఉన్న జాబ్స్ అయితే డిస్కస్ చేద్దాము. అంటే లో డిమాండ్ ఉన్న జాబ్స్ అంటే ఇక్కడ మీ స్కిల్స్‌ని బట్టి ఉంటుంది. మీరు నేర్చుకునే స్కిల్స్‌ని బట్టి ఉంటుందండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫస్ట్‌ది లో డిమాండ్ స్కిల్స్ ఏంటంటే, ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఒకటుందండి. ఫ్రంట్ ఎండ్ డెవలపర్ లో డిమాండ్ ఎందుకంటే, ఈ చాలామంది మిస్టేక్ చేసేది ఏంటంటే, ఫ్రంట్ ఎండ్ స్కిల్స్ అంటే హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావా స్క్రిప్ట్ అండ్ వన్ ఫ్రేమ్‌వర్క్ నేర్చుకుంటే ఇంక జాబ్స్ వస్తాయి అనుకుంటారు. బట్ ప్రెజెంట్ సిట్యుయేషన్ అలా లేదు. మన ప్రొఫైల్ కూడా షార్ట్ లిస్ట్ అవ్వడం చాలా కష్టంగా ఉంది. ఎవరైతే ఏఐ స్కిల్స్ కానీ, క్లౌడ్ మైగ్రేషన్ స్కిల్స్ కానీ, క్లౌడ్ నాలెడ్జ్ ఇవన్నీ మెన్షన్ చేస్తారో, ఈవెన్ మీరు ఫ్రంట్ ఎండ్ వరకు వర్క్ చేస్తున్నా కూడా మీ డిజైనింగ్ పార్ట్ కానీ, రెస్పాన్స్ వెబ్ డిజైన్స్ కానీ అండ్ సమ్ ఇంటిగ్రేషన్స్ కాన్సెప్ట్స్ కానీ, ఆప్టిమేషన్ లెవెల్ కానీ, స్పీడ్ అప్ రెస్పాన్స్, వెబ్సైట్ రెస్పాన్స్ స్పీడప్ కానీ, ఇవన్నిటిని కూడా మనము కొంత ఏఐ స్కిల్స్తో ప్రొడక్టివిటీ ఇంప్రూవ్ చేయగలగాలి అండ్ ఆప్టిమేషన్ చేయగలగాలి అండ్ ఎనీ డివైస్కి సపోర్ట్ చేయగలగాలి. ఇవన్నీ చూస్తారండి. ఒక ఫ్రేమ్వర్క్ యూజ్ చేయడంతో పాటు ఏ స్కిల్స్తో ఎలా వర్క్ చేస్తున్నారు అనేది, ఆ నాలెడ్జ్, ఆ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రొఫైల్స్కి ఎక్కువగా జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అవి గుర్తుపెట్టుకోండి. మీరు ఓన్లీ హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్, వన్ ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్వర్క్ నేర్చుకున్నాను, నాకు కాల్స్ రావట్లేదంటే అది వర్కౌట్ కాదు. సో అది గుర్తుపెట్టుకోండి. సో ఫ్రంట్ ఎండ్ స్కిల్స్కి డిమాండ్ అంటే ఓన్లీ బేసిక్ స్కిల్స్ నేను నేర్చుకొని నాకు కాల్స్ రావాలి, జాబ్ రావాలంటే కష్టం అవుతుంది అన్నాను. ఓకే. సెకండ్ది ఈటీఎల్ డెవలపర్ అండి. ఈటీఎల్ డెవలపర్ మీరు బేసిక్‌గా ఇంత ముందులాగా ఏదో కొన్ని ఈటీఎల్ స్కిల్స్, ఒక ఈటీఎల్ ఫ్రేమ్‌వర్క్ నేర్చుకొని, ఆ ఈటీఎల్ టూల్ నేర్చుకొని దాని మీద నేను జాబ్ తెచ్చుకుందాం అంటే అది కూడా కష్టమవుతుంది. ఇప్పుడు ఈటీఎల్ స్కిల్స్ అంటే మీరు ఆల్మోస్ట్ ఒక డేటా ఇంజినీర్ లెవెల్‌లోనో, డేటా అనలిస్ట్ లెవెల్‌లోనో ఆ స్కిల్స్ ఎవరైతే ఈటీఎల్ డెవలపర్ వర్క్ చేస్తుంటారో వాళ్ళందరూ మోస్ట్‌లీ ఏంటంటే డేటా ఇంజినీర్ గానీ, డేటా అనలిస్ట్ జాబ్స్ కానీ మూవ్ అవుతుంటారు. సో ఓన్లీ ఈటీఎల్ డెవలపర్ స్కిల్స్ మీద మీకు జాబ్స్ రావడం ప్రజెంట్, ఈటీఎల్ టూల్ నేర్చుకున్నా కూడా జాబ్స్ రావడం చాలా కష్టం అవుతుందండి. ఓకే. సో అది కూడా చాలా లో డిమాండ్లో ఉంది. బట్ ఆ ఉన్న ఈటీఎల్ స్కిల్స్కి మీరు కొంత స్లో ఫ్లేక్ అని, అజూర్ డేటా ఫ్యాక్ట్ అని, డేటా బ్రిక్స్ అని, ఓకే, ఇలా పైథాన్ స్కిల్స్ అని ఇలాగ యాడ్ చేసుకొని నెక్స్ట్ ఫర్దర్గా మీరు మూవ్ అవ్వచ్చు. సో ఎవరైనా సరే అప్గ్రేడ్ అయితేనే వాళ్ళకి మంచి కెరీర్ గ్రోత్ ఉంటుంది, ఫ్యూచర్ ఉంటుంది నెక్స్ట్ 3 to 5 years. అండ్ నెక్స్ట్ జాబ్ ఏంటంటే ఎస్ఏపి అబాప్. ఓన్లీ బేసిక్ స్కిల్స్. నేను కోర్ అబాప్ నేర్చుకున్నాను, నాకు జాబ్ రావాలంటే కష్టం అండి. ఎస్ఏపి అబాప్తో పాటు మీకు హనా స్కిల్స్ కానీ కొంత, ఓకే, అండ్ సమ్ క్లౌడ్ నాలెడ్జ్ కానీ, ఎస్ఏపి క్లౌడ్ నాలెడ్జ్ అండ్ మైగ్రేషన్ ఎక్స్పీరియన్స్, ఇలాంటి స్కిల్స్ ఉంటేనే వాళ్ళ జాబ్స్ ఉంటాయి. లేకపోతే నేను ఎస్ఏపి అబాప్ కోర్స్ ఒక్కటి నేర్చుకున్నాను, బేసిక్ స్కిల్స్ నాకు తెలుసు, నాకు ప్రొఫైల్స్ షార్ట్ లిస్ట్ అవ్వాలి, కాల్స్ రావాలి, జాబ్స్ రావాలంటే కష్టమవుతుందండి. ఓకే. అబాప్ చాలా డిమాండ్ జాబు. బట్ ఓన్లీ బేసిక్ స్కిల్స్ నేర్చుకుంటే మాత్రం మీ ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అవ్వదు. ఓకే. అది గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే డేటా అనలిస్ట్. ఇక్కడ డేటా అనలిస్ట్ కోర్స్ అంటే ఓన్లీ ఒక పవర్ బిఐ కోర్స్ నేర్చుకొని ఇంకా రిజ్యూమ్ మెన్షన్ చేస్తున్నారు అండ్ నాకు జాబ్స్ రావాలంటున్నారు. ఒక్క పవర్ బిఐతో ఇప్పుడు రావండి జాబ్స్. దానికి మల్టీ స్కిల్స్ కావాలి. లైక్ స్నో ఫ్లేకో, లేకపోతే అజూర్ డేటా ఫ్యాక్టరో పవర్ యాప్స్ స్కిల్స్, ఏదో ఒకటి మల్టీ స్కిల్స్ అయితే అడుగుతున్నారండి. అనలిస్ట్ అంటే ఓన్లీ ఎస్క్యూఎల్ అండ్ పవర్ బిఐ నేర్చుకొని ఎక్సెల్ కాన్సెప్ట్స్ యాడ్ చేసుకొని జాబ్స్ కోసం ట్రై చేస్తుంటే అది వర్కౌట్ కావు. అంటే మోస్ట్ ఆఫ్ ది క్లయింట్స్ ఎక్స్పెక్ట్ చేసింది మల్టీ స్కిల్స్, స్నోఫ్లేక్ కానీ, డీబీటీ కానీ, అజూర్ క్లౌడ్ నాలెడ్జ్ కానీ, ఇలాగ మల్టీ స్కిల్స్ ఉంటేనే వీళ్ళకి కూడా డిమాండ్ ఉంటుంది. లేకపోతే మీకు ఓన్లీ పవర్ బిఐ, ఎస్క్యూఎల్, ఎక్సెల్ ఈ 3 స్కిల్స్ పెట్టేసి రెజ్యూమ్లో డేటా అనలిస్ట్ జాబ్ తెచ్చుకుంటారంటే అది మీకు కష్టమైన డిఫికల్ట్ సిచ్యువేషన్ అండి. కాల్స్ రావడం కష్టమవుతుంది. ఓకే. సో హై డిమాండ్ ఎవరికి ఉంటాయంటే ఈ స్కిల్స్ అన్ని యాడ్ చేసుకున్న వాళ్ళకి హై డిమాండ్ ఉంటాయి. డేటా అనలిస్ట్ జాబ్స్ లేవని కాదు, ఎవరికి వస్తున్నాయి జాబ్స్ అంటే ఇవన్నీ స్కిల్స్ ఏవైతే అడిషనల్ స్కిల్స్ యాడ్ చేసుకుని వాళ్ళకి వస్తుంటాయి. బేసిక్ స్కిల్స్ ఓన్లీ పవర్ బై మీరు ఎంత మంచి ఎక్స్పర్ట్ అయినా సరే, బట్ వాళ్ళకి ఏంటంటే కంపెనీకి క్లయింట్కి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే మల్టీ స్కిల్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ జాబ్స్ ఏంటంటే వెబ్ ఇవి ఉంటాయి చూడండి, లైక్ వర్డ్ ప్రెస్ డెవలపర్స్ అని, అవి కూడా చాలా లో డిమాండ్ ఉంది. అవి నేర్చుకోవడం కష్టము, నేర్చుకోవద్దు. ఇంకొక జాబ్ కూడా ఉంది, లైక్
సిస్టమ్ అడ్మిన్ L1 సపోర్ట్, L2 సపోర్ట్ ఇవి కూడా చాలా తక్కువ అయిపోయాయండి. ఇప్పుడు అడ్మిన్ రిలేటెడ్ జాబ్స్ కూడా చాలా తక్కువ అయ్యాయి. ఓకే, ఓన్లీ ఇన్ కేస్ మీరు నేర్చుకోవాలి, మీ కెరీర్ స్టార్ట్ చేసుకోవాలంటే కొంచెం డిమాండ్ ఉన్నాయి, లైక్ AWS అడ్మిన్ కానీ, అజూర్ అడ్మిన్ కానీ, ఓకే, ఇలాంటి కొంత అడ్మిన్ రిలేటెడ్వి బట్ అవి కూడా తక్కువే ఉన్నాయి. సో కానీ కెరీర్ రీస్టార్ట్ చేసుకోవాలని, నేను ఇంకా పెద్ద పెద్ద కోడింగ్ టైప్ ఆఫ్ జాబ్స్ నేను చేయలేను అనుకునే వాళ్ళు ఇలాంటివి కొన్ని అడ్మిన్ రిలేటెడ్వి ట్రై చేయొచ్చు. ఓకే, బట్ వీటికి చాలా తక్కువ జాబ్ ఓపెనింగ్సే ఉంటాయి. అండ్ ఇంకా టెస్టింగ్ రిలేటెడ్ కూడా అండి. టెస్టింగ్ రిలేటెడ్ జాబ్స్ కూడా ఎలా ఉన్నాయంటే, నాకు మాన్యువల్ టెస్టింగ్ అండ్ సమ్ సెలీనియం నేర్చుకున్నాను, జావా నేర్చుకున్నాను, ఈ 3 స్కిల్స్ మెన్షన్ చేసిన కూడా కష్టంగా ఉంది. మీరు డెవాప్ స్కిల్స్ లైక్ క్లౌడ్ నాలెడ్జ్ యాడ్ చేయాల్సి వస్తుంది. అండ్ ఏపీ టెస్టింగ్ ఒకటి, అండ్ ఇంకొక ఫ్రేమ్ వర్క్ ఇప్పుడు బాగా పాపులర్గా ఉంది 2026లో ప్లే రైట్ అని. ఇవి కూడా అట్లీస్ట్ మీరు 6 months to 1 year అయినా సరే మీరు వర్క్ చేస్తున్నట్టు మెన్షన్ చేస్తేనే మీకు డిమాండ్ ఉంటుంది. అదర్వైజ్ ఏంటంటే మీరు లో డిమాండ్లోకి వెళ్ళిపోతారు, మీ ప్రొఫైల్ అసలు హైప్ అనేది క్రియేట్ కాదు. నెక్స్ట్ ఆర్పీ డెవలపర్ అండి. ఆర్పీ డెవలపర్ కూడా మీరు ఓన్లీ కోర్ స్కిల్స్ అంటే ఆర్పీలో లైక్ యూఐ పాతనో లేకపోతే ఆటోమేషన్ వేరే ఇది ఒకటి నేర్చుకుంటుంటారు కదా. సో అవి నేర్చుకున్నా కూడా ఓన్లీ కోర్ స్కిల్స్ నేర్చుకుంటే వర్కౌట్ కాదు. కన్ఫామ్గా మైగ్రేషన్, క్లౌడ్ మైగ్రేషన్, ఏ రిలేటెడ్ స్కిల్స్ ఉండి యాడ్ చేసుకుంటేనే మీకు ఆర్పీ డెవలపర్గా జాబ్స్ వస్తాయి, లేకపోతే కష్టం అండి, అసలు ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ కాదు. ఓన్లీ కోర్ స్కిల్స్ ఒక్కటే నేర్చుకొని, ఈవెన్ జావా డెవలపర్ అయినా నేను కోర్ జావా, స్ప్రింగ్ బూట్, మైక్రో సర్వ్ నేర్చుకున్నాను, నా ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ కావాలి, జాబ్ రావాలంటే రాదండి. సో డెవాప్స్ క్లౌడ్ నాలెడ్జ్ ఉండాలి అండ్ ఏఏ స్కిల్స్ ఉండాలి, అప్పుడే మీకు మీ ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అవుతుంది, జాబ్స్ రావడం అవకాశం. అండ్ నెక్స్ట్ ఏంటంటే సిస్టమ్ అడ్మిన్ రిలేటెడ్ జాబ్స్ కూడా చాలా వరకు జాబ్స్ తక్కువ అయ్యాయి. సో దానికి కూడా క్లౌడ్ నాలెడ్జ్ని ఇంక్లూడ్ చేసుకుంటేనే మీకు జాబ్ ఆపర్చునిటీ ఉంటాయి. మరి హై డిమాండ్ ఏంటివి, మరి ఎక్కువగా దేని మీద జాబ్ ఆపర్చునిటీ ఎక్కువ క్రియేట్ అవుతాయి నెక్స్ట్ 3 to 5 years అంటే ఇవి మోస్ట్లీ మీ అందరూ తెలిసినవి, లైక్ ఏ ఇంజనీరు, జెన్ ఏ ఇంజనీరు. నేను ఆల్రెడీ షార్ట్ వీడియో చేశాను, అప్లోడ్ చేస్తున్నాను. ఏ ఇంజనీర్ ఆర్ జెన్ ఏ డెవలపరు, సెకండ్ది డేటా ఇంజనీర్ జాబ్స్, థర్డ్ది ఏఏ విత్ సైబర్ సెక్యూరిటీ, అండ్ ఫోర్త్ది క్లౌడ్ ఇంజనీర్ అని. క్లౌడ్ ఇంజనీర్ అంటే ఇక్కడ లైక్ డెవసెక్ యాప్స్ అండ్ డెవాప్స్ నాలెడ్జ్ అండ్ ప్లాట్ఫామ్ లైక్ SRE ఇంజనీర్, ఈ స్కిల్స్ అన్నీ ఉండాలి, మల్టీ స్కిల్స్ ఉండాలి క్లౌడ్ ఇంజనీర్ కూడా. నెక్స్ట్ సాఫ్ట్వేర్ డెవలపర్ ఆర్ ఫుల్ స్టాక్ డెవలపర్ అంటారు, అవి వాటికి డిమాండ్ ఉంటాయి, బట్ ఏ స్కిల్స్ని యాడ్ చేసుకోవాలి, ప్లస్ క్లౌడ్ నాలెడ్జ్ ఉండాలి. అండ్ ఫైనల్గా సర్వీస్ నౌ డెవలపర్ కూడా ఇస్ ద బెస్ట్ చాయిస్ అప్ టు 2030. ఓకే, ఆ తర్వాత ఎలా ఉంటాయి అనేది అప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం మనం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు. ఇవన్నీ కొన్ని లో డిమాండ్ అండ్ ఏతో ఎక్కువ ఇంపాక్ట్ అయ్యే కొన్ని జాబ్ ఓపెనింగ్స్ అండ్ హై డిమాండ్ ఉన్న జాబ్స్ అయితే చెప్పాను. ఆల్రెడీ షార్ట్ వీడియో కూడా మన వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, సో మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ రూపంలో చేయండి. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఇలాంటి మోర్ వీడియోస్ కావాలంటే మన ఛానల్ ఫాలో అవుతుండండి. ఓకే, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సోషల్ నెట్వర్క్